ఒక విమానాన్ని గాల్లోకి ఎత్తడానికి అవసరమైన ఆ అపారమైన శక్తి అదంతా కేవలం కొన్ని నియంత్రిత విస్ఫోటనాల నుంచే వస్తుంది. ఈ విశ్లేషణలో మనం ఆధునిక టర్బోఫాన్ ఇంజిన్ లోపలికి వెళ్లి దానిని నడిపించే అసలైన ఇంజనీరింగ్ సూత్రాలను పరిశీలిద్దాం. కాబట్టి అసలు ప్రశ్న ఇదే: ఈ మెటల్ ట్యూబ్ లోపల ఏం జరుగుతోంది? గాలిని ఇంత అపారమైన శక్తిగా మార్చే ఆ ప్రాథమిక ఇంజనీరింగ్ సూత్రాలేంటి? మనం కేవలం భాగాలను చూడటమే కాదు, వాటి వెనుక ఉన్న ఫిజిక్స్ను కూడా అర్థం చేసుకుందాం. ప్రతి జెట్ ఇంజిన్కు మధ్యలో దాని గుండెకాయ ఉంటుంది. అదే గ్యాస్ జనరేటర్. మొత్తం సిస్టంకు పవర్నిచ్చే ప్రాథమిక కోర్ ఇదే. ఈ సిస్టంలోని అసలు మ్యాజిక్ ఏంటంటే, ఈ 3 భాగాల మధ్య ఉన్న ఒక క్లోజ్డ్ లూప్ రిలేషన్షిప్. కంప్రెసర్ గాలిని పీల్చి ఒత్తుతుంది, కంబస్టర్ ఆ హై ప్రెషర్ గాలికి ఇంధనాన్ని కలిపి వేడి చేస్తుంది. ఆ తర్వాత ఆ వేడి గ్యాస్ టర్బైన్ను తిప్పుతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, టర్బైన్ యొక్క ఏకైక పని మళ్లీ తిరిగి ముందున్న కంప్రెసర్కు శక్తినివ్వడమే. ఇదొక స్వీయ నిరంతర శక్తి చక్రమన్నమాట. సరే, ఇప్పుడు ఆ కోర్లోని మొదటి భాగానికి వెళ్దాం. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటంటే విపరీతమైన పీడనాన్ని సృష్టించడం. ఇది ఒక్కసారిగా జరిగే ప్రాసెస్ కాదు, చాలా దశల్లో జరుగుతుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఏరోడైనమిక్ డిజైన్. ప్రతి స్టేజ్లో తిరుగుతున్న రోటర్ బ్లేడ్లు గాలికి విపరీతమైన కైనెటిక్ ఎనర్జీని, అంటే వేగాన్ని ఇస్తాయి. కాని వెంటనే కదలకుండా ఉండే స్టేటర్ వేన్స్ ఆ స్పీడ్గా వెళ్తున్న గాలి ప్రవాహాన్ని అడ్డుకుని దాని వేగాన్ని తగ్గిస్తాయి. అప్పుడేమవుతుందంటే, ఆ కైనెటిక్ ఎనర్జీ కాస్త ప్రెజర్గా, అంటే పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది. ఇది ఒక రకమైన ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ అన్నమాట. అంటే ప్రతి రోటర్ స్టేటర్ జత ఒక చిన్న ప్రెషర్ పంప్లాగా పనిచేస్తుందన్నమాట. గాలి ఒక జత తర్వాత ఇంకో జత గుండా వెళుతున్న కొద్దీ దాని పీడనం కొద్ది కొద్దిగా పెరుగుతూనే పోతుంది. ఈ పర్టిక్యులర్ ఇంజిన్లో 4 లో ప్రెషర్, 10 హై ప్రెషర్ కంప్రెషర్ స్టేజ్లు ఉంటాయి. అంటే మొత్తం 14 స్టేజ్లు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకిలా అంటే, ఒకేసారి పీడనాన్ని అంతగా పెంచాలని చూస్తే గాలి ప్రవాహం ఆగిపోయి వెనక్కొచ్చేస్తుంది. దాన్నే కంప్రెసర్ స్టాల్ అంటారు. అది చాలా ప్రమాదకరం. అందుకే ఈ నెమ్మదైన దశలవారీగా పీడనాన్ని పెంచడం చాలా అవసరం. కంప్రెసర్ నుంచి వచ్చిన ఆ హై ప్రెషర్ గాలి ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, కంబస్టర్. ఇది మనం అనుకున్నట్లు సింపుల్గా మంట పెట్టటం కాదు. ఇది చాలా కంట్రోల్డ్గా, కంటిన్యూస్గా జరిగే ఒక రియాక్షన్. యాన్యులర్ అంటే రింగ్ షీప్లో ఉండేది అని అర్థం. ఈ డిజైన్ యొక్క ప్రయోజనమేంటంటే, ఇది మంటను చాలా స్థిరంగా, ఛాంబర్ అంతా ఒకేలా వ్యాపించేలా చేస్తుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్కి ఇది చాలా కీలకం. ఇదొక సిస్టమాటిక్ ప్రాసెస్. కార్లల్లో స్పార్క్ ప్లగ్స్ లాగా ఉండే ఇగ్నైటర్ ప్లగ్స్ ఈ రియాక్షన్ని స్టార్ట్ చేస్తాయి. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే చాలు, గాలి, ఫ్యూయల్ సప్లై ఉన్నంత వరకు ఆ దహనం దానంతట అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, కంబస్టర్ నుంచి వచ్చిన ఆ విపరీతమైన వేడి, హై ఎనర్జీ గ్యాస్ ఇప్పుడు టర్బైన్ సెక్షన్కి చేరుకుంటుంది. ఇక్కడే ఇంజిన్ ఆ శక్తిని ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఈ చార్ట్ చూస్తే మనకు టర్బైన్ అసలు పర్పస్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. అది ఉత్పత్తి చేసే శక్తిలో ఎక్కువ భాగం ఇంజిన్ ముందున్న ఆ పెద్ద ఫ్యాను తిప్పడానికే వెళ్తుంది. కేవలం ఒక చిన్న భాగం మాత్రమే తన సొంత కంప్రెసర్ స్టేజ్లను నడపడానికి సరిపోతుంది. దీంతో ఆ సెల్ఫ్ సస్టైనింగ్ సైకిల్ పూర్తవుతుందన్నమాట. ఇక్కడొక పెద్ద ఇంజనీరింగ్ ఛాలెంజ్ ఉంది. టర్బైన్ బ్లేడ్స్ పనిచేసే టెంపరేచర్ వాటిని తయారు చేసిన మెటల్ కరిగే పాయింట్ కంటే ఎక్కువుంటుంది. మరి అవి ఎలా తట్టుకుంటున్నాయి? దీనికి ఇంజనీర్లు 2 అద్భుతమైన సొల్యూషన్స్ వాడతారు. ఒకటి, కంప్రెసర్ నుంచి కొంచెం చల్లటి గాలిని తీసుకుని ఆ బ్లేడ్ల లోపల నుంచి వాటి మీద నుంచి పంపిస్తారు. 2, వాటి మీద స్పెషల్ సిరామిక్ థర్మల్ బ్యారియర్ కోటింగ్స్ వేస్తారు. ఈ 2 కలిసి ఆ బ్లేడ్లు కరిగిపోకుండా కాపాడతాయి. ఇప్పటివరకు కోర్ గురించి చూశాం. ఇప్పుడు జెట్ ఇంజిన్ డిజైన్లో వచ్చిన ఒక విప్లవాత్మక మార్పు గురించి మాట్లాడుకుందాం. అదే బైపాస్ ఎయిర్ కాన్సెప్ట్. ఆధునిక జెట్ ఇంజిన్లను ఇది పూర్తిగా మార్చేసింది. పాత టర్బోజెట్లు చాలా సింపుల్గా పనిచేసేవి. లోపలికొచ్చే గాలి మొత్తం కోర్ గుండానే వెళ్లి మండేది. కానీ మోడర్న్ టర్బోఫాన్ల ఐడియానే వేరు. అవి కోర్ని ఒక పవర్ సోర్స్గా మాత్రమే వాడతాయి. లోపలికొచ్చే గాలిలో ఎక్కువ భాగం కోర్ లోపలికి వెళ్లకుండా దాని చుట్టూ నుంచి బయటకు నెట్టేస్తాయి. ఈ గాలినే బైపాస్ ఎయిర్ అంటారు. ఇక్కడే మనకు ఇంజనీరింగ్లో ఉండే ట్రేడ్ ఆఫ్స్, అంటే రాజీలు స్పష్టంగా కనిపిస్తాయి.
హై బైపాస్ ఇంజిన్లు చాలా ఫ్యూయల్ ఎఫిషియెంట్, అలాగే తక్కువ శబ్దం చేస్తాయి. అందుకే వాటిని కమర్షియల్ విమానాల్లో వాడతారు. మరోవైపు లో బైపాస్ ఇంజిన్లు విపరీతమైన పవర్నిస్తాయి. అందుకే ఫైటర్ జెట్స్లో వాడతారు. కానీ దానికి బదులుగా ఎక్కువ ఫ్యూయల్ వాడతాయి, చాలా శబ్దం కూడా వస్తుంది. టర్బోఫాన్ దాని థ్రస్ట్లో ఎక్కువ భాగాన్ని ఎలా ఉత్పత్తి చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ అనాలజీ. లోపలున్న ఇంజిన్ కోర్ అంటే గ్యాస్ జనరేటర్, అది ముందున్న ఒక పెద్ద హైటెక్ ప్రొపెల్లర్ని తిప్పే ఒక పవర్ హౌస్ లాంటిదన్నమాట. ఎక్కువ థ్రస్ట్ అంతా ఆ ఫ్యాన్ నుంచే వస్తుంది. అయితే కొన్నిసార్లు ఎఫిషియన్సీ ముఖ్యం కాదు, కేవలం పవర్ మాత్రమే కావాలి. అలాంటి పరిస్థితుల కోసం ఉన్న సొల్యూషనే ఆఫ్టర్ బర్నర్. అసలు ఫ్యూయల్ ఎఫిషియన్సీ గురించి అస్సలు పట్టించుకోకుండా కేవలం మ్యాక్సిమం థ్రస్ట్ మాత్రమే మన గోల్ అయితే ఏం జరుగుతుంది? అప్పుడే ఆఫ్టర్ బర్నర్ పిక్చర్లోకి వస్తుంది. ఇది ఇంజనీరింగ్లో ఒక ఎక్స్ట్రీమ్ కేస్ అన్నమాట. ఇక్కడ మామూలు రూల్స్ వర్తించవు. ఇది చాలా ముడి కాని అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. ఇంజిన్ నుంచి బయటకు వచ్చే వేడి ఎగ్జాస్ట్ గ్యాస్లోకి డైరెక్ట్గా ఇంకాస్త ఫ్యూయల్ స్ప్రే చేస్తారు. అది వెంటనే మండి ఒక రెండో దశ దహనం మొదలవుతుంది. దీనివల్ల థ్రస్ట్ విపరీతంగా పెరుగుతుంది, కానీ ఫ్యూయల్ కూడా అలాగే కాలిపోతుంది. అందుకే దీన్ని కేవలం కొద్దిసేపు మాత్రమే వాడతారు. ఆఫ్టర్ బర్నర్ శక్తిని కంట్రోల్ చేయడానికి ఈ వేరియబుల్ నాజిల్ చాలా కీలకం. ఇది అవసరాన్ని బట్టి తెరుచుకుంటూ మూసుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఇంజిన్ లోపల ప్రమాదకరమైన బ్యాక్ ప్రెషర్ ఏర్పడకుండా ఉంటుంది. అలాగే ఎగ్జాస్ట్ వేగాన్ని మ్యాక్సిమైజ్ చేసి థ్రస్ట్ పెంచుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేద్దాం. మనం చూసినట్లుగా జెట్ ఇంజిన్ డిజైన్ అంటేనే ఎఫిషియన్సీ, పవర్, సైజ్, నాయిస్ ఇలాంటి ఎన్నో విషయాల మధ్య ఒక బ్యాలెన్స్. భవిష్యత్తులో మెటీరియల్ సైన్స్ ఇంకా అభివృద్ధి చెందినప్పుడు ఈ ట్రేడ్ ఆఫ్స్లో దేనిని మనం మొదట బ్రేక్ చేయగలుగుతాం? ఆలోచించాల్సిన విషయమే.